Step into Value Zone. Value Zone. Hypermart. Patancheru. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం ప్రస్తుతం చూసుకుంటే రమగారు, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరం ఉద్యోగాలు చేస్తున్నారు. ఉరుకులు పరుగులే, పొద్దున్నే లేవటం, బాక్సులు కట్టుకోవటం, ఆఫీస్కి బయలుదేరటం, మీటింగ్లని అవన్నీ ఇవన్నీ చూసుకొని రావడం, అదిగో ఇదిగోని 7:30, 8, 9, 10 ఇంటికి వచ్చినా కూడా ఫోన్లే. అవి కూడా ఆఫీస్కి సంబంధించిన విషయాలే. ఫ్యామిలీ లైఫ్ని మిస్ అయిపోతున్నామా? ఫ్యామిలీకి ఇవ్వాల్సినంత టైం ఇవ్వలేకపోతున్నామా? ఎక్కడైనా అసలు ఆగాల్సిన పరిస్థితి ఉందా? ఎందుకు ఇంత ఉరుకులు పరుగులు పెడుతున్నాం? నిజంగా కెరీర్లో ముందుకెళ్ళటం చాలా అవసరం, అసలు అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి అనిపించేస్తూ ఉంటుందండి ఒక్కొక్కసారి. కరెక్టేనా రమ్మగారు ఇది? ఇప్పుడు చాలా మంది పరిస్థితి అదే కదా జయ. కెరీర్లో మనం ఎదగడానికి ప్రయత్నం చేయాలి. మనకేంటంటే బోల్డ్ అని కోరికలు, బోల్డ్ అని ఐడియాస్. ఏదో చిన్న ఇల్లు ఉంది అనుకో, చిన్న ఏరియాలో చిన్న ఇల్లు ఉంది, ఫ్రెండ్ ఎవరో అక్కడెక్కడో, వాడికి ఏదో అత్తారి నుంచి కలిసి వచ్చిందో, డబ్బులు కలిసి వచ్చినాయి, వైఫ్ది పెద్ద ఉద్యోగం, అక్కడ మంచి ఏరియాలో కొన్నాడు, మనం కూడా అక్కడ కొనుక్కుందాం అనిపిస్తుంది. మన దగ్గర మనది ఒక 50 లక్షల గోల్ అయితే అది 1 కోటి రూపాయల గోల్. ఇక్కడి నుంచి అక్కడికి పరిగెత్తాలి, దీనికోసం శ్రమ పడాలి, దీనికోసం పెంచాలి టైమింగ్స్, ఉద్యోగపు టైమింగ్స్ పెంచాలి, దాచాలి, ఇంకేదో చేయాలి, ఏదో చేయాలి. ఇది ఉంది కదా కులాసాగా ఉందాం అని అనిపించదు చేయ. ఇదే కదా సంపాదించే వయసు, అది కూడా ఒక పాయింట్ ఉంటుంది, క్రూషియల్ పీరియడ్ ఒకటి ఉంటుంది. అవును, ఇదే సంపాదించే వయసు. ఇలాగని పరిగెడతారు. ఆడకి లేకపోతే మొక్కి, మొక్క లేకపోతే ఆడకి ఈ తాపత్రయం ఉంటుంది. వీళ్ళిద్దరికీ లేకపోతే వాళ్ళమ్మో వీళ్ళమ్మో శతపోరేస్తారు. నేను అసలు కొన్ని విషయాలు చూసాను జయ. పిల్లలకి పాలు కూడా ఇవ్వనివ్వరు, మళ్ళీ జాబ్లో చేరితే ఇబ్బంది అని. ఎక్కువ రోజులు పాలిస్తే పిల్లలు వదిలిపెట్టరు, జాబ్లో చేరాలి, ఉద్యోగాలు వదిలిపెట్టడానికి ఇష్టపడరు. ఏదైనా ప్రాబ్లం వచ్చింది ఉద్యోగం మానేస్తానంటే ఇంత చదువుకుంది మానేయటానికే అంటారు. నిజంగా అలా ఉన్నారు తల్లులు, కనపడుతున్నారు ఇప్పుడు. అలాంటివి కూడా కనిపిస్తున్నాయి. ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ వాళ్ళు తల్లులు అసలు అది ప్రాబ్లమే కాదన్నట్టుగా ఫేస్ చేసే వాళ్ళు ఈ ఆడపిల్లలు నలిగిపోతూ ఉంటారు. ఇటు కొన్నాళ్ళు గ్యాప్ తీసుకుంటా, బ్రేక్ తీసుకుంటా అంటే మొగుడు ఒప్పుకోని వాళ్ళు, పేరెంట్స్ ఒప్పుకోని వాళ్ళు, అత్తగారు ఒప్పుకోని వాళ్ళు కూడా ఉన్నారమ్మా పాపం. బ్రేక్ తీసుకునే అవకాశం ఉండదు. పోనీ ఏదో కంటిన్యూ చేస్తాం, వెళ్దాం అని అనుకుంటే ఈ పరుగు ఉంది కదా మనకి. పైగా మనం 50 లక్షలకు అందగలిగితే మనకు నచ్చింది 1 కోటి ఉంటుంది. 60-70 ఉంటే కొంచెం కాలు చేయి సాగదీశాం, ఏకంగా డబల్ ఉంటే ఎంత పరిగెత్తాలి, ఎగిరెగిరి దూకాలి. ఈ పరిగెత్తి దూకటంలో ఏమవుతుంది, క్వాలిటీ టైము వీళ్ళిద్దరూ ఒకళ్ళకొకళ్ళు ఇచ్చుకోరు. పిల్లలు ఉంటే కిడ్స్కి క్వాలిటీ టైం ఇవ్వరు. పిల్లలకి ఆరోగ్యం బాగుండకపోయినా అన్నాల వేళకి, చదువుకునే వేళకి, పరీక్షలప్పుడు, ఏవైనా ప్రోగ్రామ్స్ అప్పుడు, ఏదైనా ఫ్యామిలీ గ్యాదరింగ్స్, ఇవన్నీ మిస్ అయిపోతారు. పైగా స్ట్రెస్ లెవెల్స్ పీక్లో ఉంటాయి. ఇంటికి వచ్చినా అవే మాట్లాడుకుంటారు. అవునండి. ఈ పరుగు వల్ల ఏమవుతుంది, మనుషులు అలసిపోతారు, అలసిపోయి కొట్టు చచ్చిపోతూ ఉంటారు. పోట్లాటలు పెరుగుతాయి పరుగు వల్ల. నేనైనా నాకు ఇక్కడ సాటిస్ఫై అవుదాం, ఇంతతో ఆగుదామని ఏ ఒక్కళ్ళు అనుకోరు. ఇవన్నీ ఒక సమస్యలు అయితే ఇంకొకళ్ళు ఉంటారు, ఇది పరుగు పందెం చేసే పద్ధతి. ఇంకొకళ్ళు ఉంటారు, ఏమిటో ఈ కంపెనీ నా వల్లే నడుస్తుందని భావిస్తారు, నేను దీన్ని ఉద్ధరించేసేయాలని ఇక ఉద్ధరించుకుంటూ ఉంటారు. అదే పని మీద ఉంటారు. ఇదంతా నా వల్లే నడుస్తుంది, నాతోటే చేస్తుంది, నాతోటే ఉంది అని. ఇది పాయింట్. ఎంత మటుకు ఉంటుంది ఒక కంపెనీ, ఒక ఆఫీసు, ఒక బిజినెస్లో ఎవడో ఒకడి వల్ల చచ్చినా నడవదు. అవును. కానీ ఫ్యామిలీ మాత్రం ఒకడి వల్ల నడుస్తుంది. కరెక్ట్ రమ్మగారు కదా. ఇప్పుడు ఈ ఒకడి వల్ల నడవదు. ఒకవేళ నీకేదైనా ప్రాబ్లం వచ్చింది అనుకో, కంపెనీ నడుస్తుంది, నీ ప్లేస్ని ఇంకోటి తీసుకుంటాడు. అదే నీకేదైనా ప్రాబ్లం వస్తే నీ ఇంట్లో నీ ప్లేస్ నీ పిల్లలకి ఎవరు తీసుకుంటారు? అది ఆలోచించుకోరు. అనారోగ్యాలు పాలైపోతారు. స్ట్రెస్ తోటి ఈ స్పాండిలైటిస్ అని, థైరాయిడ్ అని, డయాబెటీస్ అని, హైపర్ టెన్షన్ అని వచ్చేస్తాయి సమస్యలు. శంఖచక్రాలు, ఇంకాను పంచబాణాలు వచ్చేస్తాయి, పంచాయుధాలును. ఇన్ని ఆయుధాలు వచ్చిన తర్వాత ఇక నువ్వేం చేస్తావు? ఇక్కడ చేయలేవు, అక్కడ చేయలేము, ఏమీ చేయలేకపోతారు. పైగా పిల్లల చిన్నతనాలు, నువ్వు జీవితంలో భార్యతోటి హాయిగా కులాసాగా గడపవలసిన ఏజ్ అంతా ఈ పరుగు పందెంలో గడిపేస్తారు. అతి ఆకాంక్షల వల్ల, అమిత కోరికల వల్ల. ఎంతసేపు అందరాని మెట్లు ఎక్కేయాలని, ఎక్కకూడదని నేను అన్నమ్మ. యాంబిషియస్గా ఉండి తీరాలి ప్రతివాడు. యాంబిషన్ లేకుండా కుదరదు.
చాలే అని చతికిలు పడితే టాటాలు బిర్లాలు కోటలకు ఎట్లా కోట్లకు పడగెత్తగలరా? చాలే అని చతికిలు పడాల. యాంబిషియస్గానే ఉండారు వాళ్ళంతా. ఇప్పటికి కూడా మనం కూడా యాంబిషియస్గానే ఉండాలి. ఈ యాంబిషియస్గా ఉండే దాంట్లో ఫ్యామిలీ టైం అనేది ఒకటి పెట్టుకోవాలి. నీకు రిలాక్సేషన్ అనేది చాలా అవసరం మనుషులకి. రాత్రి విశ్రాంతి. పగలల్లా మండిపోయిన సూర్యుడు రాత్రి అయితే చల్లబడి విశ్రాంతి తీసుకుంటాడు. నువ్వు కూడా అంతే పెట్టుకో. రాత్రి విశ్రాంతి కాలం. ఆఫీసు ఆదివారం సెలవైతే స్ట్రిక్ట్గా కొన్ని గంటలు అస్సలు పని చేయకుండా ప్రశాంతంగా కుటుంబంతో గడిపే ప్రాక్టీస్ చేయండి. కనీసం ఏదైనా ప్రాబ్లం వచ్చినా రేపొద్దున ఈ ఆనంద క్షణాలైనా మీరు గుర్తు చేసుకోగలుగుతారు. మీ పిల్లలకు ఒక గుడ్ మెమొరీ ఇవ్వగలుగుతారు. స్పెండ్ చేయాలి ఫ్యామిలీతోటి. కలిసి ఉండటం, ఎక్కడికైనా వెళ్ళటం, కలిసి భోజనం చేయటం. వారంలో కనీసం 1-2 రోజులైనా రాత్రిపూట పొద్దుటిపూట కలిసి భోజనం చేయటం, కలిసి ఎక్కడికైనా ఒక చిన్న అవుటింగ్ లాంటిది వెళ్తూ ఉండటం, ఇలాంటివి అలవర్చుకోవాల్సిందే. మీరు మళ్ళీ కంపెనీలు ఎక్కడికి పోవు, సంపాదన ఎక్కడికి పోదు. కానీ క్వాలిటీ టైము మీ మీద మీరు స్పెండ్ చేయకపోతే మీరు మిగలకపోవచ్చు. ఈ రోజున స్ట్రెస్ చాలా పెద్ద జబ్బు. మనకి పుష్కలంగా ఉన్నది అదే. అది తప్ప ఇంకేం లేదు జయ. ఎవరితో మాట్లాడినా, ఏ ప్రొఫెషనల్స్తో మాట్లాడినా కూడా రమ్మగారు, మీరు స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకుంటేనే జబ్బులు తగ్గుతాయి. అంత ఎలాంటి రోగానికైనా ఫస్ట్ స్ట్రెస్ తగ్గటం, ప్రాపర్గా నిద్రపోవటం, తిండి కూడా చెప్పట్లేదు. ఊడిపోవటం, కంటి చూపు తగ్గటం, వినికిడి తగ్గటం, పొట్ట గట్ హెల్త్ పాడైపోవటం, స్కిన్ ప్రాబ్లమ్స్, నిద్ర, క్వాలిటీ స్లీప్, ఇవన్నీ కూడా స్ట్రెస్ రిలేటెడ్. అవునట. అవన్నీ స్ట్రెస్ మేనేజ్ చేస్తే ఇది కుదురుతుంది. కాసేపు భార్యతో కలిసి స్పెండ్ చేయటం, భార్యాభర్త ఒకరితో ఒకళ్ళు కాసేపు ఏదో కబుర్లు చెప్పుకోవటం, కొంచెం క్లోజ్గా మూవ్ అవటం, పిల్లలతోటి సరదాగా పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టుకుని, చిన్న పిల్లలైతే ఎత్తుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని కాస్త ముద్దుగా స్కూలు వ్యవహారం అన్నీ కనుక్కొని, వాళ్ళకి ఏమైనా తినాలనుంది ప్రత్యేకంగా తీసుకెళ్ళి తినిపించడం, ఏదైనా కొనిపెట్టడం. వస్తువులు కొనిపెట్టడం ఒకటే సమాధానం అని మాత్రం మీరు నమ్మద్దు. ఇది ఒకటి రమ్మగారు, కొనిపెట్టేస్తారు. ముందుగానే వాళ్ళు అడగక ముందే కొనేస్తారు. కావాల్సిన దానికన్నా ఎక్కువ కొనిచ్చేసి చాలా క్వాలిటీగా చూసుకుంటున్నాం అనుకుంటామండి. అదొకటి కూడా ఉంటుంది. అదైతే ఖచ్చితంగా కాదు. మీరు వాళ్ళతో ప్రెజెన్స్ కదా, మీరు స్పెండ్ చేసేది కాదు, వాళ్ళతో స్పెండ్ చేసే టైము చాలా ఇంపార్టెంట్. టైం స్పెండ్ చేసినా కొంతమంది పేరెంట్స్ గిస్తువులు కొనిపెట్టలేకపోతారు. పిల్లలకి డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అలాంటప్పుడు చిన్న చిన్న వస్తువులు కొనిపెడుతూ ఉండండి, ఖరీదు పెట్టకుండా. వాళ్ళని ఎక్కడికైనా తీసుకెళ్ళటం, చెట్లు ఎక్కించడం, గోడలు ఎక్కించడం, ఎక్కడైనా వాకింగ్కి తీసుకుపోవటం, ఏదైనా పింక్ రన్ 6 రన్నులు ఉంటాయి అట్లాంటి చోటకి తీసుకెళ్ళటం, పబ్లిక్ గ్యాదరింగ్స్లోకి తీసుకెళ్ళటం. క్వాలిటీ టైం చేయాలి. మీరు ఒక కంపెనీలోనో, ఒక బిజినెస్లోనో, ఒక ఆర్గనైజేషన్లో పనిచేస్తుంటే మీరు కొన్ని గంటల ఆఫ్ తీసుకుంటే మీ బదులు అక్కడ పనిచేయడానికి వేరే వాళ్ళు ఉంటారు. కానీ మీ ఇంట్లో నుంచి మీరు ఆఫ్ తీసుకుంటే అక్కడ నాన్నకి బదులు, అమ్మకి బదులు ఎవరు ఉండరు. అమ్మ నాన్న ఒక్కొక్కళ్ళే ఉంటారు కదా. ఆలోచించండి. అవకాశం ఉంది, ఇంట్లో ఎవరో పెద్దవాళ్ళు ఉన్నారు, పిల్లలు వాళ్ళతో పాటు ఉంటారు, అది కూడా నడుస్తుంది, పర్వాలేదు. కానీ అప్పుడప్పుడు మీరు కూడా మొహం చూపించి పిల్లలతో స్పెండ్ చేయాలి. ఓ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి పెట్టాం, ఓ లంచ్కి ఏదైనా ప్రిపేర్ చేసి పెట్టాం, ఈవినింగ్ ఏదైనా కొనుక్కెళ్తాం వాళ్ళ కోసం, దగ్గర కూర్చోపెట్టుకోవడం, ఒక రోజు కథ చెప్పడం, ఒకసారి ఏదైనా చదివి చెప్పడం, ఓసారి దాన్ని చదువుకుందు కానీ దగ్గర కూర్చోబెట్టి చదివించడం, ఓ పూట తలంటిపోయటం, ఇలాంటివి చేయాలి కదా. ఖచ్చితంగా. నానీలున్నా, నాయనమ్మలో అమ్మమ్మలో ఉన్న తల్లో తండ్రో పిల్లలతోటి ఇట్లా ఒక క్లోజ్ మూమెంట్ని ఉంచుకోండి. ఈ క్లోజ్నెస్సే పిల్లల్ని మీతో ఉండేలాగా చేస్తుంది. మాకు నువ్వేం చేయలేదు అనే మాట వాళ్ళు రేపు అనలేరు మిమ్మల్ని. ఇది ఫ్రీక్వెంట్గా వచ్చేలాగా చూసుకోండి. రోజు కుదరకపోవచ్చు, ఈ పరుగుల్లో కుదిరే వాళ్ళు ఉన్నారు కొంతమంది, అన్నీ చేసుకుని వెళ్తారు. వాళ్ళకి అవకాశం ఉంది, ఏదో స్కూల్ టీచర్లు, ఏదో ఒక టైంకి వెళ్ళి ఒక టైంకి రాగలిగే వాళ్ళు, స్కూల్స్లో పనిచేసే వాళ్ళకి కూడా అవకాశం ఉంటుంది. టీచింగ్ దాంట్లో ఉన్న వాళ్ళకి పర్టికులర్ టైమింగ్స్ ఉంటాయి. ఇప్పుడు టైమింగ్స్ లేని వాళ్ళు, ఎక్కువ పని గంటలు ఉన్న వాళ్ళు, చాలా ప్రయాణం చేయాల్సిన వాళ్ళు పాపం చేయలేకపోతారు, ఏవో కొన్ని ఏర్పాటు చేసి వెళ్ళిపోతారు. రెండో వాళ్ళ మిగిలిన వ్యవహారాలు చూస్తూ ఉంటారు. అట్లా జరుగుతూ ఉంటాయి కదా. అందుకని ఎప్పుడు అవకాశం లభిస్తే అప్పుడు పిల్లలతోటి, ఫ్యామిలీతోటి, అమ్మా నాన్నలతోటి, పెద్దవాళ్ళతోటి స్పెండ్ చేసి వాళ్ళ టైం, రోజు వాళ్ళే పనిచేస్తున్నారు, ఇవాళ మీరు చేయండి. సెలవు వచ్చింది కదా అని మీరు ఎంజాయ్ చేస్తామంటే పెద్దవాళ్ళు ఏమైపోతారు పాపం కదా. ఆలోచించి
దీని మీద మనం సరిగ్గా ఉన్నామా, సరిగ్గా చేస్తున్నామా, మనం ప్రాపర్గా మన ఐడియా సరిగ్గా ఉన్నాయా అని ఆలోచించి ఇలాంటి ఆలోచన పెంపొందించుకుంటే మీరు ఫ్యామిలీతో కూడా క్వాలిటీ టైంని గడపగలుగుతారు. రైట్, చాలా స్మూత్గా చెప్పారు కండ్రమ్మ గారు మీరు. ఇది ఆలోచిస్తే నిజంగా ప్రతి ఒక్కరం కూడా నిజంగా ఆలోచించాల్సిన విషయం. ఆలోచిస్తే కాదు, ప్రతి ఒక్కరు ఎవరైతే ఉరుకులు పరుగులు పెడుతున్నాం అందులో నేనున్నాను, మీరుంటారు, అందరం ఉన్నాం, డెఫినెట్గా ఆలోచించాల్సిన విషయం కదండి. అవును. చాలా మంచి విషయం మాట్లాడారు రమ్మ గారు. నమస్తే. నమస్తే జయ.